ఆ వాగుపై వంతెన నిర్మాణం గిరిజనుల కళ. ఏజెన్సీ ముఖద్వారంగా చెప్పుకునే ఆ ప్రాంతం నుంచి అటు తెలంగాణ ఇటు ఏలూరు జిల్లాకు రావాలంటే ఆ వాగు దాటాల్సిందే. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభమై ఆ తర్వాత వైసీపీ పట్టించుకోక నేటికి ఆ మార్గంలో ప్రయాణం ప్రాణ సంకటంగా మారింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు తెలంగాణకు వెళ్లే రహదారి ఇది. ఈ మార్గంలో పట్టెనపాలెం వద్ద జల్లేరు వాగుపై వంతెన లేక ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 2018లో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో జల్లేరు వాగుపై హైలెవెల్ వంతెనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం దిగిపోయే నాటికి పిల్లర్లు పూర్తి చేసి ఓవైపు స్లాబ్ నిర్మాణం చేపట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణం గాలి కొదిలేసింది. 2 వైపులా అప్రోచ్ రోడ్లు వేసి పైన స్లాబ్లు పూర్తి చేస్తే వంతెన అందుబాటులోకొచ్చే అవకాశం ఉన్నా వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. వంతెన పూర్తికాక కల్వర్టు నిర్మాణం రాళ్లు తేలి అంతంత మాత్రంగానే ఉండటంతో ఈ మార్గం గుండా ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వాగులో దిగి ఎక్కే క్రమంలో వాహనాలు అదుపు తప్పి పడిపోయి కొంతమంది గాయపడిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వర్షాకాలంలో వరదతో ఈ వాగు పోటెత్తుతుంది. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టే వరకు రాకపోకలు సాగించడానికి వీలుండదు. వైసీపీ పాలకులు నిర్మాణ పనులు పట్టించుకోక పిచ్చి మొక్కలు మొలిచి పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితిలో వంతెన కనిపిస్తోంది. ఈ గ్రామంలోని రావాలంటే బయట రావాలంటే హెలికాప్టర్ తప్ప రెండో మార్గం లేదు. ఎందుకంటే పట్టినపల్లం కాలువ ఇప్పటికీ 3 సార్లు ప్రారంభించారు, ఆగిపోయింది. ఈ దారి చాలా రష్ గా ఉంటది. ఈ బ్రిడ్జి ఆగిపోయిన తర్వాత కాలంలో ఇబ్బంది వచ్చి బస్సు కూడా దాదాపు 10 సంవత్సరాల బస్సు ఆగిపోయింది. ఇటు వెళ్తలేదు బస్సు. ఇక్కడ పట్టినపల్లం నుంచి గణపురం స్కూల్ పిల్లలు వెళ్ళేవాళ్ళు. స్కూల్ పిల్లలను కూడా ఇప్పుడు డ్రాప్ అవుట్స్ అయిపోయారు. మే, జూన్, జూలైలో కాలువగాని వస్తే రైతుల అటేపుకి వెళ్ళడానికి లేదు. ఆ పశువుల్ని అలా నిలుగాళ్ల మీద అలాగే ఉండిపోతున్నాయి తప్ప అవి తెంపుకొని పక్షులు పోయి చేలు పాడు చేసిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దీన్ని పట్టించుకున్న నాదుడు ఈ రోజు వరకు లేడు. అటు వేలేరుపాడు నుంచి జంగాడు రావాలంటే ఇదే మార్గం. అనారోగ్యం పాలైన వాళ్ళు ఎమర్జెన్సీగా జంగాడు వెళ్ళాలంటే అటు బుట్టాగిడి నుంచి తిరిగి 10-15 కిలోమీటర్లు. ఈ సందర్భంలో కొన్ని ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి వచ్చింది. ఇది గత సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలనలో పీతల సుజాత గారు మంత్రిగా ఉన్నప్పుడు మొదలెట్టారండి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ పట్టించుకోలేదు. ఈ 5 సంవత్సరాల్లో అసలు ఏమీ లేదండి. జల్లేరు వాగు అవతలి వైపున ఉన్న సుమారు 40కి పైగా గ్రామాలకు ఇదే మార్గం. నిత్యం ఇటుగా వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఏజెన్సీ మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరుకు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గొబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఈ వాగు దాటుకునే వెళ్లాలి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారిలో వంతెన నిర్మాణం కలగా మారింది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి ఈ వంతెన పిల్లర్లను పూర్తి చేసుకుని స్లాబ్ దశ వరకు చేరుకుంది. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం దీనిని కనీసం పట్టించుకోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేటువంటి గిరిజనులు, రైతులు, ఈ మార్గంలో ప్రయాణించేటువంటి వాహనదారులు నిత్యం ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఈ వంతెనను పూర్తి చేసి తమ ఇక్కట్లు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా.